హాయ్ అండి, వెల్కమ్ టు మోక్ష విద్యు ఛానల్. ఈరోజైతే నేను సాంబార్ అయితే పెడదామనుకుంటున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, ఆనపకాయ ముక్కలు, టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్. సాంబార్కి కావలసిన పోపులు: వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర ఇవైతే తీసుకున్నానండి. సాంబార్ పొడి ఇవన్నీ ఒక పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. తర్వాత ఒక గిన్నెలోకి కందిపప్పు తీసుకుని గిన్నెతో పెట్టుకుంటున్నానండి. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్, ఆనపకాయ ముక్కలు ఒక 5 నిమిషాల పాటు దగ్గరికి ఉడికించుకోండి. అందులో అయితే ఒక గ్లాస్ వాటర్ పోయండి. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే చింతపండు ఒక గిన్నెలోకి అయితే నానబెట్టుకోండి. చింతపండు అయితే నానబెట్టిన వాటర్ తీసుకుని ఇందులో పోసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కదపండి. నెక్స్ట్ అయితే సాంబార్ దగ్గర పడింది కాబట్టి దింపేసుకోండి. స్టవ్ కట్టేసి అవి తీసి సాంబార్లో పోసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వండి. సాల్ట్, కొత్తిమీర, ఒక 2 నిమిషాల పాటు దగ్గర పడాక స్టవ్ ఆపేసి టేస్టీ సాంబార్ అయితే రెడీ అయింది. హాయ్ అండి, సాంబార్ అయితే దగ్గర పడిపోయిందండి. ఇంక దింపేసుకోండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.